రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల ఫీజులు చెల్లించడం లేదని వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి హెచ్చరికగా ఫిబ్రవరి 5వ తేదీన విజయనగరం జిల్లా కేంద్రంలో ఫీజు పోరు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యా సంస్కరణలు తీసుకొచ్చి నాడు నేడు ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి నా ప్రభుత్వం ఈరోజు ఈ రకమైన విధానాలను అవలంబిస్తూ ఈరోజు కనీసం పిల్లలకి మళ్ళీ చదువులు దూరం చేసి కేవలం కార్పొరేట్ విద్యతోనే మళ్ళీ కార్పొరేట్ స్కూల్ పెట్టలేకపోతూ అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇవాళ తల్లిదండ్రులు ఓ పక్క గతంలో అమ్మఒడి అనే కార్యక్రమంతో పిల్లల్ని చదివించుకోవడానికి ఏ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడేవారు కాదు. ఏ తల్లి కూడా ఇవాళ మీరేదో తల్లికి వందనాలు పెట్టారు, మీ ప్రభుత్వం ఏర్పడింది, ఇవాళ ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఇవాళ మీరు చెప్పిన మాటలు ఎన్నికల్లో ఒక పక్క సూపర్ 6 అనే హామీలు చెప్పారు. ఆ హామీలు ఇవాళ సత్యదూరం అయిపోయిన విషయాన్ని ఇవాళ ప్రభుత్వ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి గారి సమావేశాల్లోనే ఇవాళ ప్రజలు నిలదీసే కార్యక్రమం వచ్చింది. ఇవాళ ఆ రోజు సంపద సృష్టిస్తానని చెప్పినా నేను చాలా అనుభవజ్ఞుడిని, ఈ దేశంలోనే